రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. మీ కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. మీరు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నారు. అంతలోనే ఒక్కసారిగా పడిపోతున్నట్టు అనిపించి భయపడి లేచారా? గుండె వేగంగా కొట్టుకోవడం, శరీరం ఒక్కసారిగా ఉలిక్కిపోవడం. ఇది కల లేదా ఏదైనా డిజార్డరా? లేక మన మెదడు చేసే ప్రమాదకరమైన పొరపాట? దీన్నే హైపనిక్ జెర్క్ అంటారు. అసలు ఈ హైపనిక్ జెర్క్ ఎందుకు జరుగుతుంది? దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? మీ నిద్రను భయపెట్టే ఈ హైపనిక్ జెర్క్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సైంటిఫికల్లీ హైపనిక్ జెర్క్ని స్లీప్ స్టార్ట్ అని కూడా అంటారు. ఇది నిద్ర ప్రారంభ దశలో వచ్చే ఒక అకస్మాత్తు స్పందన. ఇది స్లీప్ అండ్ వేక్ ట్రాన్సిషన్ స్టేజ్లో జరుగుతుంది. అంటే మెలకువ నుంచి నిద్రలోకి మారే మధ్య దశ. ఈ దశలో మెదడు ఇంకా పూర్తిగా నిద్రలోకి వెళ్ళదు. శరీరం రిలాక్స్ అవ్వడం మొదలవుతుంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. శరీరం బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది, నేను సేఫ్గా ఉన్నాను, రిలాక్స్ అవుతున్నాను, నిద్రలోకి వెళ్తున్నాను అని. కానీ మన మెదడులో ఇప్పటికీ పనిచేస్తున్న ఒక పాత భాగం ఉంది. దీనినే ప్రిమిటివ్ బ్రెయిన్ అంటారు. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన పాత మెదడు వ్యవస్థ. ఈ ప్రిమిటివ్ బ్రెయిన్కి ఒకే లక్ష్యం, సర్వైవల్. ఇక్కడ రెండు మెదడు భాగాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. అదే అమెగ్డలా అండ్ బ్రెయిన్ స్టెమ్. అమెగ్డలా మెదడులో భయం మరియు ప్రమాదాన్ని గుర్తించే కేంద్రం. బ్రెయిన్ స్టెమ్ శరీరానికి వెంటనే ఆదేశాలు పంపే మెదడు భాగం. మనం నిద్రలోకి జారుకుంటున్న సమయంలో, అంటే స్లీప్ అండ్ వేక్ ట్రాన్సిషన్ స్టేజ్లో కండరాలు ఒక్కసారిగా సడలిపోతాయి. దీన్నే మజిల్ రిలాక్సేషన్ అంటారు. ఇప్పుడు అమెగ్డలా ఏమని అర్థం చేసుకుంటుందంటే, సడన్ మజిల్ రిలాక్సేషన్ అంటే మనిషి పడిపోతున్నాడు, అంటే డేంజర్లో ఉన్నాడు. ఇది నిజం కాదు, కానీ అమెగ్డలాకి నిజం అవసరం లేదు. అది భయాన్ని మాత్రమే చూపిస్తుంది. అమెగ్డలా ప్యానిక్ అవ్వగానే మెదడులో ఒక కెమికల్ రియాక్షన్ మొదలవుతుంది. ఇక్కడ 3 రకాల కెమికల్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి: నారెఫినెఫ్రిన్, గాబా అండ్ డోపమిన్. నారెఫినెఫ్రిన్ ఇది శరీరాన్ని అలర్ట్ చేసే స్ట్రెస్ హార్మోన్. ఇది విడుదల అవ్వగానే గుండె వేగంగా కొట్టుకుంటుంది, శరీరం సడన్గా అలర్ట్లోకి వస్తుంది. దీనినే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. అంటే ప్రమాదం ఎదురైనప్పుడు పోరాడు లేదా పారిపోవడానికి సిద్ధమవు. గాబా మెదడును మరియు కండరాలను ప్రశాంతంగా ఉంచే ఒక రసాయనం. సాధారణంగా నిద్రలో గాబా ఎక్కువగా రిలీజ్ అవుతుంది, కానీ హైపనిక్ జెర్క్ సమయంలో గాబా రిలీజ్ డిలే అవుతుంది. డోపమిన్ బ్రెయిన్లో రివార్డ్, మోటివేషన్ అండ్ స్లీప్ అండ్ వేక్ సైకిల్ రెగ్యులేట్ చేస్తుంది. ఈ స్లీప్ అండ్ వేక్ ట్రాన్సిషన్ స్టేజ్లో డోపమిన్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి. కొన్ని న్యూరాన్స్ డోపమిన్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి, దీనివల్ల బ్రెయిన్కి మిక్స్డ్ సిగ్నల్స్ వస్తాయి. కొన్ని న్యూరాన్స్ డోపమిన్ రిలీజ్ని డిలే చేస్తాయి, దీనివల్ల స్లీప్ సిగ్నల్స్ వీక్ అవుతాయి. దీంతో బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది, శరీరం నిద్రలోకి వెళ్తుందా లేకపోతే యాక్టివ్గా ఉందా. దీనివల్ల అమెగ్డలా ప్యానిక్ అవుతుంది. వెంటనే బ్రెయిన్ స్టెమ్ ఇన్స్టాంట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ని పంపిస్తుంది, అంటే ఒక ఎలక్ట్రికల్ షాక్ని పంపిస్తుంది. ఫలితంగా సడన్ మస్కులర్ జెర్క్, దీనినే హైపనిక్ జెర్క్ అంటారు. ఇప్పుడు మనం ఒకసారి ఈ హైపనిక్ జెర్క్ని ఇంకాస్త అర్థమయ్యే విధంగా చూద్దాం. మనం నిద్రలోకి జారుకుంటున్న సమయంలో, అంటే స్లీప్ అండ్ వేక్ ట్రాన్సిషన్ స్టేజ్లో కండరాలు ఒక్కసారిగా సడలిపోతాయి, అంటే సడన్ మజిల్ రిలాక్సేషన్. ఇక్కడ అమెగ్డలా తప్పుగా అర్థం చేసుకుంటుంది, మనిషి డేంజర్లో ఉన్నాడు, పడిపోతున్నాడు అని. బ్రెయిన్లో ఒక కెమికల్ రియాక్షన్ మొదలవుతుంది. శరీరాన్ని అలర్ట్ చేసే స్ట్రెస్ హార్మోన్ నారెఫినెఫ్రిన్ రిలీజ్ అవుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫైట్ ఆర్ ఫ్లైట్, అంటే పోరాడు లేదా పారిపో. దీనివలన శరీరం సడన్ అలర్ట్లోకి వస్తుంది, దానివల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. తర్వాత శరీరాన్ని, కండరాలను, మెదడును ప్రశాంతంగా వచ్చే రసాయనం గాబా రిలీజ్ అవ్వడం కాస్త లేట్ అవుతుంది. అలాగే రివార్డ్, మోటివేషన్, స్లీప్ అండ్ వేక్ సైకిల్ రెగ్యులేట్ చేసే డోపమిన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతాయి, దీంతో బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. దీని వలన అమెగ్డలా ప్యానిక్ అవుతుంది. వెంటనే బ్రెయిన్ స్టెమ్ ఇన్స్టాంట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ని పంపిస్తుంది, అంటే ఒక ఎలక్ట్రికల్ షాక్ని పంపిస్తుంది. దీని ఫలితంగా సడన్ మస్కులర్ జెర్క్, దీన్నే హైపనిక్ జెర్క్ అంటారు. అలాగే నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా మన మెదడులో మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక పాత మెదడు వ్యవస్థ ఉంది. దీనినే ప్రిమిటివ్ బ్రెయిన్ అంటారు. ఇప్పుడు మనం ఒక చిన్న టైం ట్రావెల్ చేద్దాం. వేల సంవత్సరాల క్రితం మన ఆది మానవులు చెట్ల మీద మరియు కుండల మీద నిద్రించేవారు. ఈ సమయంలో శరీరం
డీప్ రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తే పడిపోతాడు, అంటే ప్రమాదం. అందుకే మన మెదడు ఆ కాలంలో ఒక సేఫ్టీ సిస్టమ్ని తయారు చేసుకుంది. ఇది ఇప్పటికీ మనలో ఉంది. ఈ హైపానిక్ జర్క్ వలన ఏదైనా ప్రమాదమా అంటే లేదు. ఇది ఎలాంటి డిజార్డర్ కాదు. ఇది న్యాచురల్గా జరిగే ఒక ప్రక్రియ. కానీ ఈ కాలంలో చాలామందికి ఇది తరచూ జరుగుతూ ఉండవచ్చు. దీనికి గల కారణాలు తక్కువగా నిద్రించడం, కాఫీలు టీలు ఎక్కువగా తాగడం, మొబైల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం. దీన్ని తగ్గించాలి అంటే ఒక క్వాలిటీ నిద్ర అవసరం. ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోండి. పడుకునే ముందు ఫోన్ వాడకం తగ్గించండి. మీరు పడుకునే రూమ్ డార్క్గా మరియు చల్లగా ఉండేలా చూసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీలో ఎవరికైనా ఈ హైపానిక్ జర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సైంటిఫిక్ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.